ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా వచ్చిందండి. ఎంజీఎన్ఆర్ఈజీపీ పథకము ఇతర కారణాల వల్ల సకాలంలో 300 400 రూపాయలు శ్రామికులకు కూలీలు ఇచ్చినా కూడా వ్యవసాయ కూలీలకు 300 400 500 ఇచ్చేసి అటు తరువాత ఆలవెన్స్లు ఇచ్చినప్పటికీ కూడా సకాలంలో లేబర్ దొరకటం లేదండి. చాలా కష్టమైపోయింది వ్యవసాయం చేయటం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉపాంత రైతున్నాడు, చిన్నకారు రైతున్నాడు, మధ్యస్థ రైతున్నాడు, హై వాల్యూ మీడియం ఈక్విప్మెంట్స్ యంత్రాలు పనిముట్లు కొనలేడు. అలాంటప్పుడు ఉపాంత రైతులకు, చిన్నకారు రైతులకు, మధ్యస్థ రైతులకు, కౌలుదారులకు వ్యవసాయ యంత్రాలను పనిముట్లను గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను దాన్ని నామమాత్రపు అద్దెతో అందించడానికి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల నిర్వహణ ఎఫ్పిఓలకు ఇచ్చి ఆ ఎఫ్పిఓలకు 40% సబ్సిడీతో అందించి వాళ్లకు చిన్నకారు రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలకు కౌలుదారులకు వ్యవసాయం యాంత్రీకరణ చేయడానికి అందుబాటులోకి అండి. చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అప్లికేషన్ పార్ట్ అండి. మధ్యస్థ రైతులు, పెద్ద రైతులు యాజమాన్యం వల్ల ఏర్పడే సాగు వ్యయాన్ని తగ్గించడం కోసం మరి ఎవరికైతే ఈ హై వాల్యూ యాడెడ్ ఈక్విప్మెంట్స్ యంత్రాలు పనిముట్లు కొనుగోలు శక్తి ఉన్నదో వాళ్ళకి 40% సబ్సిడీతో అందించి వ్యవసాయ యాంత్రీకరణ చేయడం కోసం, తర్వాత సకాలంలో వ్యవసాయ పనులు పూర్తి చేయడం కోసం చేసి దిగుబడులను పెంచాల. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కలుపులు తీయాలా, కోతల కాలము, ఇతర కారణాలు ఉంటాయి, అక్కడ లేబర్ దొరకటం లేదు. అలాంటప్పుడు యాంత్రీకరణ లేకపోతే ఆ పనులు చేయటం కష్టం అవుతుంది. అందువల్ల యాంత్రీకరణను ప్రవేశపెట్టాడు. కార్పొరేట్ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించడం కాదండి. డి కాదు ఆన్సర్. సో ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్.